సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, ఉల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ ఆ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్య అభ్యాసం జరిగింది కాబట్టి.